P4 కార్యక్రమ స్ఫూర్తితో సమాజంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ముందుకొచ్చిన మార్గదర్శి దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ వినికిడి సమస్యతో బాధపడుతున్న పిల్లల జీవితాల్లో కొత్త ఆశను నింపి వారి చదువు, ఆత్మవిశ్వాసం, జీవితాన్ని మార్చే దిశగా ఈ మార్పుకు శ్రీకారం చుట్టింది. వినికిడి సమస్యలేని ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యంతో మార్గదర్శి వినికిడి సమస్యలేని కుప్పం కార్యక్రమాన్ని 2 రోజుల పాటు నిర్వహించారు. కుప్పం ఏరియా హాస్పిటల్లో వినికిడి పరీక్షలు నిర్వహించి అర్హులైన 20 మందికి శ్రీమతి నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. దీన్ దయాళ్ సార్ వాళ్ళ ఫౌండేషన్ వల్ల హియరింగ్ ఎయిడ్స్ తీసుకున్న చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మార్గదర్శిగా ముందుకొచ్చిన దీన్ దయాళ్ ఫౌండేషన్ వారికి మా హాస్పిటల్ తరపున మేము ధన్యవాదాలు వ్యక్తం చేసుకుంటున్నాం. నా పేరు సుమలత, మా అమ్మాయి పేరు పెద్దమ్మాయి స్వరూప, చిన్నమ్మాయి గీతిక. ఇద్దరికి వినికిడి లోపం ఉంది. దీన్ దయాళ్ ఫౌండేషన్ వాళ్ళు ఇలా హియరింగ్ ఎయిడ్ కి అప్లికేషన్ ఇచ్చాము. ఇద్దరికి హియరింగ్ ఎయిడ్లు అనేవి ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. సుమారు 20 లక్షల రూపాయల విలువైన ఈ వినికిడి యంత్రాలు పిల్లలకు వినడానికి మాత్రమే కాదు, మాట్లాడే అవకాశం, నేర్చుకునే ధైర్యం, భవిష్యత్తుపై నమ్మకాన్ని కూడా అందించాయి. వినికిడి తిరిగి రావడమంటే కేవలం శబ్దాలు వినిపించడం కాదు, తమ జీవితాన్ని తామే నిర్మించుకునే అవకాశాన్ని ఇవ్వడం. ప్రభుత్వ దూరదృష్టి, మార్గదర్శకుల సేవా మనసు కలిసి పనిచేసినప్పుడు అభివృద్ధి నినాదంగా కాదు, జీవితాల్లో మార్పుగా కనిపిస్తుంది. P4 ఏదైతే ఆకాంక్షతో పనిచేస్తున్నారో ఆ ఆకాంక్షకి మా ఎంత సపోర్టుగా మేము దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్ ద్వారా సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా క్యాంపులు నిర్వహించి ఆ యొక్క ఎవరైతే వినికిడి సమస్య ఉన్నారో పిల్లలందరినీ పరీక్ష చేసి వాళ్ళందరికీ వినికిడి మిషన్లు ఇవ్వాలనే సంకల్పంతో పనిచేస్తాం. మార్గదర్శి దీన్ దయాళ్ శ్రవణ ఫౌండేషన్స్ చేయూతని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా P4 కార్యక్రమంలో భాగస్వాములై మార్గదర్శిగా ముందుకొచ్చి మీ స్థాయికి తగిన విధంగా బంగారు కుటుంబాలకు అండగా నిలవండి.